చైనాలో రెడ్మీ నోట్ 7 ప్రోని కూడా తీసుకురాబోతున్నారు. అయితే ఈ రెడ్మీ నోట్ 7 ప్రోని చైనాలో దాదాపు 6GB ప్లస్ 128GB వేరియంట్కి 21,000 వరకు లాంచ్ చేసే అవకాశం ఉందని లూ వీబింగ్, ఈయన రెడ్మీకి జనరల్ మేనేజర్ అనమాట, ఈయన ఒక పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్ ప్రకారం మనకి రెడ్మీ నోట్ 7 ప్రో అనేది 6GB ప్లస్ 128GB వేరియంట్ చైనాలో 21,000 దగ్గర స్టార్ట్ అవుతుందని ఆయన పెట్టారు. మరి ఈ రెడ్మీ నోట్ 7 ప్రో అనేది 21,000 దగ్గర కొనాల్సిన ఫోనా కాదా అనేది మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. సో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్ట్స్. నేను మీ రఫీ. రెడ్మీ నోట్ 7 ప్రో అనేది రెడ్మీ నోట్ 7కి ఒక సక్సెసర్ ఫోన్ అనే చెప్పాలి. అంటే మనం ఏదైతే రెడ్మీ నోట్ 7లో కొన్ని ఫీచర్స్ చూసామో వాటి కొన్ని మోడిఫైడ్ ఫీచర్స్, అలాగే కొన్ని యాడెడ్ ఫీచర్స్తో తీసుకురాబోయే ఫోనే ఈ రెడ్మీ నోట్ 7 ప్రో. ఫర్ ఎగ్జాంపుల్గా మీరు రెడ్మీ నోట్ 7 ప్రోలో బ్యాక్ సైడ్ ఉన్న మెయిన్ కెమెరా ఉంది కదా, సామ్సంగ్ ఐసోసెల్ GM1 సెన్సార్ 48 మెగాపిక్సెల్ సెన్సార్ ఇది. అలాగే రెడ్మీ నోట్ 7 ప్రోలో మనం ఇప్పుడు చూడబోయేది సోనీ IMX 586 సెన్సార్, ఇది కూడా మనకి 48 మెగాపిక్సెల్ సెన్సారే. ఇక్కడ కెపాసిటీ పరంగా చూసుకుంటే రెండు కూడా సేమ్ సైజ్తో ఉంటాయి. కాకపోతే ఇక్కడ టెక్నాలజీ మాత్రం రెండిట్లో వాడింది మాత్రం సేమ్, అదే మనకి పిక్సెల్ బిన్నింగ్ టెక్నాలజీ. ఎందుకంటే కొంచెం డీప్గా చూస్తే ఈ రెండిట్లో ఉన్న ప్రాసెసర్లో ఒకసారి చూసుకుంటే మనం స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్ మనకి రెడ్మీ నోట్ 7లో ఉంటుంది, స్నాప్డ్రాగన్ 675 ప్రాసెసర్ మనకి రెడ్మీ నోట్ 7 ప్రోలో రాబోతుందని అనుకుంటున్నారు. ఈ రెండిట్లో కూడా మనం ఒక పాయింట్ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే రెండిట్లో కూడా మనకి డ్యూయల్ కెమెరా సెటప్ మ్యాక్సిమం 16 మెగాపిక్సెల్ వరకు మాత్రమే పెట్టుకోగలం. అదే సింగిల్ కెమెరా అయితే మనకి 48 మెగాపిక్సెల్ వరకు అయితే పెట్టుకోవచ్చు. కానీ ఇక్కడ రెండింటిలో కూడా మనకి ఇచ్చింది మాత్రం డ్యూయల్ కెమెరా సెటప్ 48 మెగాపిక్సెల్ ప్లస్ 5 మెగాపిక్సెల్. అంటే ఇక్కడ రెండు కెమెరాలు పెట్టారు కాబట్టి మ్యాక్సిమం ఇది 16 మెగాపిక్సెల్ వరకు మాత్రమే వర్క్ చేయదు. మరి ఇది ఎలా 48 మెగాపిక్సెల్ సెన్సార్ అవుతుందంటే ఇక్కడ వీళ్ళు వాడిన టెక్నాలజీ పిక్సెల్ బిన్నింగ్ టెక్నాలజీ. ఇది మీరు నార్మల్ మోడ్లో ఫోటో తీసినప్పుడు 12 మెగాపిక్సెల్ మాత్రమే వర్క్ చేస్తుంది. ఏదైతే మీరు ఇప్పుడు ప్రో మోడ్లోకి వెళ్తారో, అంటే మీరు కెమెరాని మాన్యువల్గా కంట్రోల్ చేయాలని ట్రై చేస్తారో, అప్పుడు మాత్రమే ఇది మీకు 48 మెగాపిక్సెల్ లాగా వర్క్ చేస్తుంది. అప్పుడు కూడా మీకు 48 మెగాపిక్సెల్ ఎలా వర్క్ చేస్తుందంటే లోవర్ పిక్సెల్ సైజ్తో మీకు వర్క్ చేస్తుంది అనమాట. అంటే మీకు 48 మెగాపిక్సెల్ కెమెరాలో ఉన్నప్పుడు మీకు పిక్సెల్ సైజ్ అనేది 0.8 మైక్రాన్ మాత్రమే ఉంటుంది. 0.8 మైక్రాన్ అంటే చాలా చిన్నదని అనుకోవద్దు, ఎందుకంటే ఇక్కడ మనకి ఉన్న సైజు మైక్రాన్స్లో నెంబర్ చిన్నగా ఉంటే మనకి సైజ్ అనేది పెద్దగా ఉంటుంది అనమాట. అదే మీకు రెగ్యులర్గా మీరు 12 మెగాపిక్సెల్ కెమెరాతో ఫోటో తీసినప్పుడు దాని పిక్సెల్ సైజ్ అనేది ఓవరాల్గా ఏమవుతుందంటే 1.6 మైక్రాన్కి వెళ్తుంది. ఇక్కడ 1.6 అనేది పెద్ద నెంబర్ కావచ్చు, కానీ పక్కన ఉంది మాత్రం మైక్రాన్ కాబట్టి అప్పుడు రివర్స్ అవుతుంది. అంటే మనకి పిక్సెల్ సైజ్ అనేది చాలా చిన్నగా అవుతుంది. సో పిక్సెల్ బిన్నింగ్ టెక్నాలజీ ఏం చేస్తుందంటే 0.8 మైక్రాన్ ఉన్న సైజుని కాస్త 1.6 లాగా మారుస్తుంది. అంటే చిన్న చిన్న పిక్సెల్స్ అన్ని కలిపి పెద్ద పిక్సెల్ లాగా ఫామ్ అవుతుంది. సో దీన్ని జనరల్గా మనం పిక్సెల్ బిన్నింగ్ టెక్నాలజీ అంటాం. సో ఇక్కడ రెండు ఫోన్స్లో కూడా వీళ్ళు వాడిన టెక్నాలజీ సేమ్. అంతేగాని ఏదైతే రెడ్మీ నోట్ 7 ప్రోలో మనం చూడబోతున్నామో 48 మెగాపిక్సెల్ అనేది డైరెక్ట్గా మనకి 48 మెగాపిక్సెల్ లాగా వర్క్ చేస్తుంది అనుకోవడం మాత్రం కొంచెం తప్పు. ఎందుకంటే ఏదైతే ఇప్పుడు మనం సామ్సంగ్ GM1 సెన్సార్ చూసామో అలాగే వర్క్ చేసింది, కాకపోతే డిఫరెంట్ మేక్స్ అనమాట. అంటే ఇది సామ్సంగ్ తయారు చేసింది, ఇదేమో సోనీ తయారు చేసింది. అంతేగాని పెర్ఫార్మెన్స్ కొంచెం సోనీలో కొంచెం బెటర్గా ఉంటుంది, సోనీ సెన్సార్లు కొంచెం బెటర్గా ఉంటాయి. కాబట్టి పిక్చర్ క్వాలిటీ అనేది మీకు కొంచెం సామ్సంగ్ GM1 సెన్సార్తో తీసిన దానికంటే కొంచెం బెటర్గా ఉంటుందే, కానీ ఓవరాల్గా మీకు ఏదో డ్రాస్టిక్ చేంజ్ వస్తుంది అనుకుంటే మాత్రం మిస్టేక్ అది. సో అంతేగాని వీళ్ళు ఇక్కడ మేజర్గా చేసింది ఓన్లీ ఆ చిన్న చిన్న చేంజెస్ మాత్రమే. అలాగే మనకి రెడ్మీ నోట్ 7 ప్రోలో వీళ్ళు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తీసుకొస్తారని అనుకున్నారు. కానీ నిన్న లూ వెబింగ్, ఎవరైతే రెడ్మీ జనరల్ మేనేజర్ ఉన్నారో లూ వెబింగ్ నిన్న వీబోలో ఒక పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్లో మనకి రెడ్మీ నోట్ 7 ప్రో అనేది నెక్స్ట్ వీక్ లాంచ్ అవుతుందని ఆయన షేర్ చేశారు. కానీ ఆ రెడ్మీ నోట్ 7 ప్రో ఫోటో ఆయన పెట్టిన దాంట్లో కొంచెం డీటెయిల్డ్గా చూస్తే, అంటే కొంచెం లోతుగా చూస్తే అక్కడ మనకి బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ చాలామంది ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ వస్తుందని అనుకున్నారు. అలాగే దాని తర్వాత నెక్స్ట్ ఆయన ఈ ఏదైతే సామ్సంగ్ G1 సెన్సార్ ఉందో, అలాగే మనకి సోనీ IMX 586 సెన్సార్ ఉందో, సో ఆ రెండింటికి మధ్య ఉన్న డిఫరెన్సెస్ రాశారు. సో ఆ రెండు డిఫరెన్సెస్ ఒకసారి క్లియర్గా చూస్తే దేర్ ఈజ్ నో బిగ్ చేంజ్ అనమాట. అంటే రెండింటిలో కూడా పెర్ఫార్మెన్స్ టెక్నాలజీ పరంగా సేమ్, అంతేగాని పెర్ఫార్మెన్స్లో కొంచెం చేంజెస్ అయితే వస్తాయి. ఎందుకంటే డిఫరెంట్ మేకులు కాబట్టి సామ్సంగ్ అలాగే సోనీ కాబట్టి, సో ఆ చేంజెస్ మాత్రమే వస్తాయి. అలాగే వీళ్ళు తర్వాత ఒక పోస్ట్ పెట్టారు. సో కొంతమంది క్వశ్చన్స్ అడిగారు అనమాట, వాట్ అబౌట్ ద ప్రైస్ ఆఫ్ రెడ్మీ నోట్ 7 ప్రో అని. దాని కింద ఆయన మీరు ఒకవేళ మీ దగ్గర 2000 యువాన్స్ ఉంటే మీరు రెడ్మీ నోట్ 7 ప్రో తీసుకోండి, ఒకవేళ మీ దగ్గర 3000 యువాన్స్ ఉంటే మీరు Xiaomi Mi9 తీసుకోండి అని క్లారిటీ అయితే ఇచ్చారు. అంటే ఏంటి, రెడ్మీ నోట్ 7 ప్రో అనేది మనకి 6GB ప్లస్ 128GB వేరియంట్ 2000 యువాన్స్ ఉంటుందని ఆయన క్లారిటీ ఇచ్చారు. 2000
2000 యువాన్స్ అంటే దాదాపు మన ఇండియన్ కరెన్సీలోకి మారిస్తే 21,000 ఉంటుంది. అంటే మనకి రెడ్మీ నోట్ 7 లాంచ్ అయింది కేవలం 999 యువాన్స్, అంటే మనకి దాదాపు 10,500 వరకు మాత్రమే లాంచ్ చేశారు. ఇంత చిన్న చేంజ్ కోసం అంటే కేవలం మనకి సోనీ IMX 586 సెన్సార్ కోసం మనం అరౌండ్ 10,000 రూపాయల వరకు ఎక్స్ట్రా పెట్టాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. పోనీ వీళ్ళు 6GB ప్లస్ 64GB వేరియంట్ని కేవలం 16,000-17,000 దగ్గర లాంచ్ చేసి 6GB ప్లస్ 128GB వేరియంట్ని 21,000 దగ్గర లాంచ్ చేశారు అనుకుందాం. కానీ అక్కడ లాంచ్ చేస్తే వాళ్ళే పోటీ ఇచ్చుకున్నట్టు ఉంటుంది. ఎందుకంటే రీసెంట్గానే వీళ్ళు Xiaomi Mi 9SEని అదే ప్రైస్ దగ్గర లాంచ్ చేశారు. సో దాంట్లో మనకి 6GB ప్లస్ 64GB వేరియంట్ని కేవలం 19,000కి లాంచ్ చేశారు. 6GB ప్లస్ 128GB వేరియంట్ని 21,000కి లాంచ్ చేస్తారు. అక్కడ లాంచ్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళే పోటీ ఇచ్చుకుంటున్నట్టు ఉంటుంది కదా. అదే కాకుండా పెర్ఫార్మెన్స్ వైజ్గా చూసుకుంటే మాత్రం బిల్డ్ పరంగా కానీ ఫోన్ పరంగా కానీ కొంచెం Mi 9SE అనేది కొంచెం బెటర్గా ఉంటుంది. ఎందుకంటే దాంట్లో మనకి బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. అది కాకుండా దాంట్లో మనకి Xiaomi బిల్డ్, ఇదేమో రెడ్మీ బిల్డ్. ఇక పెర్ఫార్మెన్స్ విషయానికి వెళ్తే మాత్రం రెడ్మీ నోట్ 7 ప్రోలో ఉన్న స్నాప్డ్రాగన్ 675 ప్రాసెసర్ కొంచెం బెటర్ పెర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది. అక్కడ మనకి హయ్యర్ ప్రాసెసర్ ఉంది స్నాప్డ్రాగన్ 712 ప్రాసెసర్ Mi 9SEలో, కానీ పెర్ఫార్మెన్స్ వైజ్గా మాత్రం 675 కొంచెం బెటర్గా ఉంటుంది. ఎందుకంటే 675లో మనకి క్రయో 460 కోర్స్ ఉంటాయి. అదే మనకి స్నాప్డ్రాగన్ 712 ప్రాసెసర్లో మాత్రం క్రయో 360 బేస్డ్ కోర్స్ ఉంటాయి. సో ఇది చూసుకుంటే మాత్రం మనకి క్రయో 460 కోర్స్ అనేవి కొంచెం బెటర్ పెర్ఫార్మెన్స్ అయితే చేస్తాయి. ఇక గ్రాఫిక్స్ విషయానికి వెళ్తే అలాగే ఓవరాల్ పెర్ఫార్మెన్స్కి వెళ్తే గ్రాఫిక్స్ మనకి 712 ప్రాసెసర్లో మనకి గ్రాఫిక్స్ అనేవి కొంచెం బెటర్గా ఉంటాయి. అక్కడ అడ్రెనో 616 గ్రాఫిక్స్ ఉంటాయి. ఇదే మనకి రెడ్మీ నోట్ 7 ప్రోలో మనకి స్నాప్డ్రాగన్ 675 ప్రాసెసర్లో అడ్రెనో 612 గ్రాఫిక్స్ ఉంటాయి. సో దానివల్ల చూసుకుంటే మాత్రం పెర్ఫార్మెన్స్ వైజ్గా మాత్రం ఓవరాల్గా 712 ప్రాసెసర్ కొంచెం బెటర్గా అయితే ఉంటుంది. అందుకని ఖచ్చితంగా వీళ్ళు 21,000 దగ్గర అయితే లాంచ్ చేసే అవకాశం అయితే లేదు. ఖచ్చితంగా వీళ్ళు ఏదో కొంచెం హైప్ క్రియేట్ చేయాలనో లేకపోతే ఇంకేదో చేయాలని ఇక్కడ వీళ్ళు 21,000 లాంచ్ చేస్తున్నామని చెప్పినట్టు ఉన్నారు. ఇక ఇంకొక పాయింట్ ఏంటంటే మనకి వీళ్ళు ఏదైతే లూ వైబింగ్ షేర్ చేశారు వివోలో, దాంట్లో మనకి రెడ్మీ నోట్ 7 ప్రోలో మనకి బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉన్నట్టు కనిపిస్తుంది. ఒకవేళ అదే నిజమైతే మాత్రం 21,000 దగ్గర ఈ రెడ్మీ నోట్ 7 ప్రోని లాంచ్ చేస్తే ఎవ్వరు ఖచ్చితంగా కొనరు, అసలు చైనాలోనే కొనరు. ఎందుకంటే దానికంటే బెటర్ ఫోన్ అక్కడ మనకి Mi 9 అనేది ఆల్రెడీ అవైలబుల్గా ఉంది, Mi 9SE అనేది. సో అందుకని ఖచ్చితంగా Mi 9SEనే కొంటారు, కానీ చైనాలోనే కొనరు కాబట్టి అసలు ఇండియాలో ఇంకా కొనరు. సో అందుకని ఖచ్చితంగా రెడ్మీ నోట్ 7 ప్రో అనేది మనకి ఆ ప్రైస్ రేంజ్లో అయితే ఖచ్చితంగా లాంచ్ చేసే అవకాశం అయితే లేదు. నాకు తెలిసి ఇది బేస్ వేరియంట్ 6GB ప్లస్ 64GB వేరియంట్ 15,000-16,000 దగ్గర లాంచ్ చేసి ఇంకా దానికంటే హైయర్ వేరియంట్ రెడ్మీ నోట్ 7 ప్రోలో మనకి 6GB ప్లస్ 128GB వేరియంట్ని 18,000 దగ్గర అయితే మన ఇండియా దగ్గరలో లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇక ఓవరాల్గా అయితే రెడ్మీ నోట్ 7 ప్రోలో మనం చూడబోయే స్పెసిఫికేషన్స్ ఏంటనేది మనం ఒకసారి చూద్దాం. సో దీంట్లో యాజ్ యూజువల్గా పెద్దగా చేంజెస్ అయితే మనకు కనపడవు. ఖచ్చితంగా ఓన్లీ మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కన్ఫర్మేషన్ అనేది ఇంకా కావాల్సి ఉంది. అదే మనకి ఇంకొక వారంలో క్లారిటీ అయితే వస్తుంది. ఇక ఓవరాల్గా స్పెసిఫికేషన్ ఒకసారి చూసుకుంటే దీంట్లో మనకి 6.3 ఇంచెస్ సూపర్ అమోల్డ్ డిస్ప్లే ఉంటుంది. ఇది మనకి ఫుల్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్తో ఉంటుంది. ఇందులో మనకి 1080x2340 పిక్సెల్స్ అయితే ఉంటాయి. ఇక్కడ సూపర్ అమోల్డ్ డిస్ప్లే అనేది ఓన్లీ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తే మాత్రం ఖచ్చితంగా మనం సూపర్ అమోల్డ్ డిస్ప్లే అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ ఇది ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో రాలేదనుకోండి, నార్మల్ IPS LCD డిస్ప్లేతోనే వస్తుంది, కానీ రెజల్యూషన్ మాత్రం సేమ్ ఉంటుంది. ఇక ఇది మనకి 19.5:9 ఆస్పెక్ట్ రేషియోతో వస్తుంది, వాటర్ డ్రాప్ నాచ్తో వస్తుంది. అలాగే దీన్ని వీళ్ళు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వెర్షన్ 5తో ప్రొడక్ట్ చేశారు. ఏదైతే మనకి ఇంతకుముందు వీళ్ళు చెప్పారు కదా, సో కుంకుడుకాయలు కొట్టుకోవడం ఇలాంటివి అయితే ఖచ్చితంగా దీంట్లో ఉంటాయి అనమాట. సో పర్ఫార్మెన్స్ వైజ్గా ఈ డిస్ప్లే అనేది కొంచెం బెటర్గానే అయితే ఉంటుంది. ఇంకా సూపర్ అమోల్డ్ డిస్ప్లే అయితే ఇంకా కొంచెం బెటర్గా అయితే ఉంటుంది. ఇక దీంట్లో ప్రాసెసర్ మనకి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 675 ప్రాసెసర్ యాజ్ యూజువల్ ఇప్పటివరకు మనం డిస్కస్ చేసినదే కదా. ఇది మనకి ఒక ఆక్టా కోర్ ప్రాసెసర్, అలాగే ఇది మనకి 11 నానోమీటర్ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. దీంట్లో మనకి ఫస్ట్ 2 కోర్స్ మనకి 2.0 GHz స్పీడ్ దగ్గర ఉంటాయి. ఇవి క్రయో 460 గోల్డ్ కోర్స్ అనమాట. ఇక మిగతా 6 కోర్లు 1.7 GHz స్పీడ్ ఉంటాయి. ఇవి క్రయో 460 సిల్వర్ కోర్స్ అనమాట. ఇక దీంట్లో గ్రాఫిక్స్ మనకి అడ్రెనో 612 గ్రాఫిక్స్ అయితే ఉంటాయి. ఇక బ్యాక్ సైడ్ మనకి 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. దీని అపర్చర్ f1.8 ఉంటుంది. ఇది సోనీ IMX 586 సెన్సార్ అని చెప్తున్నారు. ఇది మనకి పిక్సెల్ నార్మల్ స్టేజ్లో ఉన్నప్పుడు మనకి 0.8 మైక్రాన్ ఉంటుంది. అదే మనకి 12 మెగాపిక్సెల్ లాగా వర్క్ చేసినప్పుడు మాత్రం 1.6 మైక్రాన్ అయితే ఉంటుందన్నమాట. సో మ్యాక్సిమం ఇది మనకి 12 మెగాపిక్సెల్ లాగా ఎక్కువ టైం వర్క్ చేస్తుంది కాబట్టి ఇది మనకి 1.6 మైక్రాన్ అయితే పిక్సెల్ సైజ్ ఉంటుంది. 1.6 మైక్రాన్ అంటే చాలా 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 బెటర్ క్వాలిటీ ఇమేజ్ అనేది మనకి వస్తుంది. ఇక్కడ ఉండదు మనకి 5 మెగాపిక్సెల్ కెమెరా. ఇది కేవలం మనకి డెప్త్ సెన్సింగ్ కోసం యూజ్ అవుతుంది. ఫ్రంట్ సైడ్ మనకి 13 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. అపర్చర్ f2.2 ఉంటుంది. సో దీంట్లో మనకి ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలేషన్ ఇవన్నీ కూడా ఫీచర్స్ అనేవి ఉంటాయి. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ మాత్రం ఉండదు. దీంట్లో మనకి బ్యాటరీ 4000 mAh బ్యాటరీ ఉంటుంది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 18 వాట్స్ ఛార్జర్ అనేది దీంట్లో వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఇది మనకి డైరెక్ట్గా Android 9.0 పై అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. MIUI
10తో వస్తుంది అనమాట. సో ఇవి దీనికి సంబంధించిన బేసిక్ స్పెసిఫికేషన్స్. ఇది మనకి టైప్ సి పోర్ట్తో కూడా వస్తుంది. సో ఇది మాత్రం మన ఇండియాలో కాదు, చైనాలో కూడా అంత ప్రైస్ దగ్గర అయితే ఖచ్చితంగా లాంచ్ చేయరు. ఒకవేళ అంత ప్రైస్ దగ్గర లాంచ్ చేస్తే అసలు చైనాలోనే మార్కెట్ ఉండదు, ఇక మన ఇండియాకి అయితే ఖచ్చితంగా మార్కెట్ అయితే ఉండే అవకాశం అయితే ఉండదు. సో ఇది ఫ్రెండ్స్ రెడ్మీ నోట్ 7 ప్రో గురించి. సో మేజర్గా చేంజెస్ దీంట్లో మనకి కనిపించేవి మాత్రం ఆ సోనీ IMX 586 సెన్సార్, అలాగే మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ టు బి కన్ఫర్మ్డ్ అనమాట. అంటే ఇంకా మనకి కన్ఫర్మేషన్ అయితే ఇంకేమీ రాలేదు, ఎందుకంటే వీళ్ళు కన్ఫ్యూజ్ చేస్తున్నారా లేకపోతే అసలు రావట్లేదు, క్లారిటీ లేదు. కానీ వాళ్ళు ఇచ్చిన ఇమేజ్లో మాత్రం ఖచ్చితంగా అక్కడ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉండేదైతే నాకు కనిపిస్తుంది. మరి మీరు ఏమనుకుంటున్నారో దీని గురించి కింద కామెంట్స్లో రాయండి. సో ఒకవేళ ప్రైస్ మాత్రం ఖచ్చితంగా ఎక్కువ పెడితే మాత్రం రెడ్మీ నోట్ 7కి అయితే మంచి సేల్ అయితే అవుతుంది ఇండియాలో ఖచ్చితంగా, ఎందుకంటే దానికి ఆల్రెడీ హైప్ క్రియేట్ అయింది కాబట్టి ఖచ్చితంగా బెటర్ సేల్స్ అయితే అవుతాయి. కానీ దీన్ని మాత్రం ఎక్కువ ప్రైస్లో తీసుకెళ్తే మాత్రం రెడ్మీ కొంచెం ప్రీమియం క్వాలిటీలోకి వెళ్ళాలని ట్రై చేస్తున్నట్టు కనిపిస్తుంది. కొంచెం ప్రైస్ ఎక్కువ పెడితే మాత్రం ఖచ్చితంగా ఇండియాలో మాత్రం దానికి మార్కెట్ అయితే ఉండకపోవచ్చు. ఈవెన్ చైనాలో కూడా ఆ ప్రైస్లో దీనికి మార్కెట్ అయితే ఉండదు. ఖచ్చితంగా అందరూ Mi9 SCని కొనే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. బై బై.